ఈరోజు మీకు చాలా రహస్యమైన ధనం లభించే అవకాశం అయితే ఉంది. ఎందుకు అనుకుంటున్నారా? ఈ వీడియోలోనండి అద్భుతాలతో నిండిన కుబేర మంత్రాన్ని అయితే మీరు వినవచ్చు. ఏమిటంటేనండి, సంపద, ఐశ్వర్యం, అదృష్టం, ధనలాభం అనే పదాలు ప్రతి మనిషి జీవితంలో ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. చాలామంది ఎంత కష్టపడి పనిచేసినా ఆశించిన స్థాయిలో ఆర్థిక పురోగతి కనిపించకపోవచ్చు. కొందరికి అవకాశాలు వచ్చిన చేతికి అందక ముందే జారిపోతాయి. మరికొందరికి డబ్బు వచ్చినా చేతిలో నిలవదు. ఇలాంటి పరిస్థితుల్లో దైవ అనుగ్రహం కోసం అనేక మంది పూజలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ధనాధిపతి అయిన శ్రీ కుబేరస్వామి కటాక్షం కోసం ప్రత్యేకంగా మంత్ర జపాలు, పూజలు, పరిహారాలు చేస్తూ ఉంటారు. అయితే మన సాంప్రదాయంలో కుబేరుడు కేవలం ధనానికి మాత్రమే కాదు, సంపదను కాపాడే శక్తికి కూడా ప్రతీకగా భావించబడతాడు. లక్ష్మీదేవి అనుగ్రహం లభించడానికి కూడా కుబేరుడి ఆశీర్వాదం ఎంతో ముఖ్యమని శాస్త్రాలు పేర్కొంటాయి. అందుకే అనేక మహర్షులు, సిద్ధులు, అలాగే ఈ సాధకులు కుబేర మంత్రాల మహిమను ఎంతో గొప్పగా వివరించారు. భక్తితో, విశ్వాసంతో జపించిన కుబేర మంత్రం జీవితంలో కొత్త అవకాశాలను తెరుస్తుందని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, సంపద అంటే కేవలం డబ్బు రూపంలో మాత్రమే రాదండి. మంచి ఉద్యోగం, కొత్త వ్యాపారం అవకాశం, నిలిచిపోయిన బాకీలు తిరిగి రావటం, అనుకుని ఆదాయం, కుటుంబంలో శుభవార్తలు, పెట్టుబడుల ద్వారా లాభాలు వంటి అనేక రూపాల్లో కూడా ధనయోగం వ్యక్తమవుతుంది. అందుకే ఆధ్యాత్మికంగా ధనాన్ని ఆకర్షించే శక్తివంతమైన మంత్రాలకు ప్రత్యేకమైన స్థానం అయితే ఉన్నది. ఈ రోజున మనం తెలుసుకోబోయే కుబేర మంత్రం గురించి అనేక మంది చేసి అద్భుతమైన అనుభవాలు అయితే వారికి వచ్చాయనే చెప్తున్నారు. ఈ మంత్రాన్ని నియమనిష్టలతో జపించడం ద్వారా వారి జీవితంలో ఆర్థిక మార్పులు కనిపించాయని కూడా వారు చెప్తున్నారు. ముఖ్యంగా ధన సమస్యలతో బాధపడుతున్నవారు, అప్పుల భారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు, వ్యాపారంలో ఆటంకాలు ఎదుర్కొంటున్నవారు ఈ మంత్రాన్ని ఎంతో విశ్వాసంతో జపిస్తుంటారు అని కూడా పండితులు అంటున్నారు. మన పురాణాల్లో కూడా కుబేరుడు దేవతలకి ధనాధిపతిగా వర్ణించబడ్డాడు. ఆయన అనుగ్రహం లభిస్తే దరిద్రం తొలగి సౌభాగ్యం పెరుగుతుందని విశ్వసిస్తారు. అందుకే ప్రతి శుభకార్యాల్లో, లక్ష్మీ కుబేర పూజల్లో, అలాగే ధనత్రయోదశి వంటి పవిత్రమైన సందర్భాల్లో కుబేరుణ్ణి ఆరాధించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఏ మంత్రానికైనా అండి ఇక నమ్మకంగా చేస్తేనే ఫలితం అనేది వస్తుందని కూడా చెప్పవచ్చు. ఆ మంత్రశక్తి మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది మనం ఎంత నమ్మకంతో జపించినప్పుడు మాత్రమే అని కూడా ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయని పండితులు అంటున్నారు. మనసు ప్రశాంతంగా ఉండి సానుకూల ఆలోచనతో మీరు మంత్రాన్ని జపించారనుకోండి, ఆ శబ్ద తరంగాలు అనేవి మన చుట్టూ ఉన్న శక్తుల్ని అనుకూలంగా మార్చుతాయని కూడా పండితులు అంటున్నారు. అయితే ఈ విధంగా ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే కుబేర మంత్రం ఎంతో ప్రత్యేకమైంది. ఈ మంత్రం యొక్క మహిమ, దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం, అలాగే దీన్ని ఎలా జపించాలనే విషయాల గురించి మనం కంప్లీట్గా తెలుసుకుందాం. కాబట్టి చివరి వరకు మీరు శ్రద్ధగా చూడండి. ఎందుకంటే ఈ మంత్రానికి సంబంధించిన ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక రహస్యం కూడా ఇందులో ఉంది. అది కూడా మీతో పంచుకోబోతున్నాం. కాబట్టి మీరు వీడియోనండి స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తేనే మీకు మొత్తం అర్థమవుతుంది. అంతేకాదండి, మీరు వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదా. ఈ మంత్రం అండి ఎప్పుడు వృధాగా పోదు. త్వరగా ధన సహాయం అవసరమైన వారికి అని శాస్త్రాలు సూచించిన ఒక ఆధ్యాత్మిక మార్గం. మన జీవితంలో కొన్ని సందర్భాలు అనేవి చాలా క్లిష్టంగా ఉంటాయి. ఎంత కష్టపడి పనిచేసినా డబ్బు చేతిలో నిలవకపోవటం, అకస్మాత్తుగా ఖర్చులు పెరిగిపోవటం, అప్పుల ఒత్తిడి పెరగటం, వ్యాపారంలో ఆశించిన లాభాలు రాకపోవటం, లేదా అత్యవసర అవసరాలకండి సరిపడా డబ్బు అనేది అందుబాటులో లేకపోవటం వంటి పరిస్థితులు చాలామందిని మానసికంగా కూడా బలహీనపరుస్తుంటాయి. అలాంటి సమయంలో భగవంతుణ్ణి ఆశ్రయించడం మన సాంప్రదాయంలో చాలా పురాతనమైన ఆచారం అని కూడా పండితులు అంటున్నారు. మన ఆధ్యాత్మిక గ్రంథాల్లో ధనాధిపతి అయిన శ్రీ కుబేరస్వామి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించబడింది. సంపదను ప్రసాదించే దైవంగా మాత్రమే కాకుండా మనిషి జీవితంలో ఆర్థిక అవకాశాలను కల్పించే శక్తిగా కూడా ఈయనని భావిస్తారు. అందుకే అనేక మంత్రాల్లో కుబేర మంత్రాలకు ప్రత్యేక స్థానం అయితే లభించిందని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారు. పండితులు చెప్పే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, కొన్ని మంత్రాలు భక్తుడి మనసులో ధైర్యాన్ని, ఆశని, అలాగే సానుకూల ఆలోచనలను పెంచుతాయి.
అలాంటి మంత్రాల్లో కుబేర మంత్రం కూడా ఒకటిగా భావించబడుతుంది. ఈ మంత్రాన్ని మనం నమ్మకంతో జపించడం వల్ల వెంటనే ఆకాశం నుంచి డబ్బు పడిపోతుందని కాదు, కానీ మన ఆలోచనలలో మార్పు రావటం, కొత్త అవకాశాలు అనేవి మనకి గుర్తించే సామర్థ్యం పెరగటం, అలాగే ఇంతవరకు మన దగ్గరికి రాని అవకాశాలు కూడా మనకి రావటం, నిర్ణయాలు అనేవి చాలా చక్కగా స్పష్టంగా తీసుకోవటం వంటి ప్రయోజనాలు అయితే కలుగుతాయని పండితులు అంటున్నారు. ఈ మంత్రం ఎప్పుడు వృధాగా పోదు అని చెప్పటానికి కారణం కూడా ఇదేనండి. భక్తితో చేసే ప్రతి ప్రార్థన మనలో ఒక సానుకూల శక్తిని నింపుతుంది. ఆ శక్తి అనేది మనలో ఉన్న నిరాశను తగ్గించి ముందుకు సాగటానికి ప్రేరణ ఇస్తుంది. అందుకనే ఇక ధనం అవసరం ఉన్నవారండి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు, కొత్త ఆదాయ మార్గాల కోసం ప్రయత్నిస్తున్నవారు ఈ కుబేర ఆరాధన చెయ్యాలి అని గ్రంథాల్లో సూచించబడిందని కూడా పండితులు అంటున్నారు. మరొక విశేషం కూడా ఏమిటంటే, ఈ మంత్రజపం కేవలం ధనలాభం కోసం మాత్రమే కాదండి. మనసుకి ప్రశాంతత, కుటుంబంలో సానుకూల వాతావరణం, మన పనులలో ఏకాగ్రత, ఇంకా వ్యాపారంలో ధైర్యంగా చేస్తూ ముందుకి వెళ్తూ ఉండే అంశాలను కూడా ఇది మనకి సహాయపడుతుందన్నమాట. సంపద అంటే కేవలం డబ్బుతో కొలవడం, ఆరోగ్యం, సంతోషం, మంచి అవకాశాలు, గౌరవం, మానసిక ప్రశాంతత కూడా నిజమైన ఐశ్వర్యంలో భాగమే. అయితే ఏ మంత్రానికైనా ఫలితం రావాలి అంటే విశ్వాసం, క్రమశిక్షణ, సత్కార్యాలు అవసరం. మంత్రజపం చేస్తూనే మన బాధ్యతల్ని నిర్వర్తించడం, కష్టపడి పనిచేయటం, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం కూడా అంతే ముఖ్యం. ఈ ఆధ్యాత్మిక సాధన అనేది మన జీవితంలో విజయానికి తోడ్పడే ఒక మార్గం అవుతుంది. మన కృషికి ఇక ఒక తోడనే చెప్పాలన్నమాట. అందువలన ఎవరైతే త్వరగా ఆర్థిక పురోగతి కోరుకుంటున్నారో, వారి జీవితంలో సానుకూల మార్పులు రావాలని ఆశిస్తున్నారో, ధనాధిపతి శ్రీ కుబేరుడిని భక్తితో స్మరిస్తే చాలు. ఈ మంత్రాన్ని నమ్మకంతో చేసే ప్రార్థన ఎప్పుడు వృధా కాదు. సరైన సమయంలో మీకు సరైన అవకాశాల రూపంలో దైవ అనుగ్రహం వ్యక్తమవుతుందని కూడా పండితులు చెప్తున్నారు. అదే ఈ మంత్రం యొక్క గొప్పతనం, అదే దీనిపై కోట్ల మంది భక్తుల విశ్వాసానికి కారణం అని కూడా పండితులు అంటున్నారు. ఎవరైతే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, జీవితంలో వరుసగా ఆటంకాలను ఎదుర్కొంటున్నారో వారు ఈ మంత్రాన్ని భక్తితో వినవచ్చు. ఇది ఆధ్యాత్మిక సాంప్రదాయాల ప్రకారం మంత్రజపం లేదా మంత్ర శ్రావణం మనసుకు ధైర్యాన్ని, సానుకూల ఆలోచనలను, దైవంపై విశ్వాసాన్ని పెంచుతుందనే భావిస్తారు. ఈ మంత్రం యొక్క ప్రత్యేకత ఏమిటంటేనండి, ఇది ధనాధిపతి శ్రీ కుబేరస్వామి అనుగ్రహాన్ని స్మరింపజేసే మంత్రంగా భక్తులలో ప్రసిద్ధి చెందింది. అనేక మంది భక్తులు ఈ మంత్రాన్ని వినడం లేదా జపించడం ద్వారా తమలో అద్భుతమైన ఆశ వచ్చిందని, ఆత్మవిశ్వాసం పెరిగిందని, వారు చేసే పనులలో అన్ని విజయాలే తప్ప ఇక అపజయాలనేవి లేవు అని చెప్తున్నారు. జీవితంలో నిలిచిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ ప్రారంభమయ్యాయని, కొత్త అవకాశాలు కూడా కనిపించాయని, ఆర్థిక విషయాల్లో అద్భుతమైన మార్పులు రావటం వంటి అనుభవాలు వారైతే పంచుకుంటున్నారు అని కూడా పండితులు అంటున్నారు. ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా దైవస్మరణ మనసుని ఏకాగ్రం చేసి మంచి నిర్ణయాలు తీసుకునే శక్తిని పెంచుతుందనే వివరిస్తారు. అందువల్లే ఈ మంత్రాన్ని కేవలం ధనం లాభం కోసం మాత్రమే కాకుండా జీవితంలో ఐశ్వర్యం, శాంతి, సౌభాగ్యం కోసం కూడా భక్తితో వినటం మంచిది, జపించడం మంచిది అనే చెప్పాలి. మీరు కూడా ఈ మంత్రాన్ని శ్రద్ధగా జపిస్తే, దైవ అనుగ్రహంపై విశ్వాసం ఉంచి మీ కృషిని కొనసాగిస్తే ఇక మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. నిరంతర ప్రయత్నం అన్నీ కూడా ఎలా ఉంటుందంటే జీవితంలో కొత్త అవకాశాల మార్గాన్ని అయితే చూపుతాయి. శ్రీ కుబేరస్వామి కటాక్షం అనేది మీపై ఉంటుంది అని కూడా పండితులు అంటున్నారు. ఇక ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం అండి, ధనాధిపతి శ్రీ కుబేరస్వామిని స్మరించే పవిత్ర మంత్రం అనేక మంది భక్తుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని అయితే సంపాదించుకుంది. జీవితంలో చాలా అంటే చాలా ఆర్థిక ఒత్తిడితో బాధపడుతున్నవారు, కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు, అదృష్టం తమ వైపు తిరగాలని కోరుకునేవారు ఈ మంత్రాన్ని జపించటంతో లేదా వినటంతో అద్భుతాల్ని సాధించారు అని కూడా పండితులు అంటున్నారు. ఈ మంత్రాన్నండి క్రమం తప్పకుండా స్మరించడం వల్ల తమలో అద్భుతాలే జరిగాయి, తమ ఇంట్లో, తమ జీవితంలో అని కూడా చాలామంది చెప్తున్నారని పండితులు అంటున్నారన్నమాట. అదృష్టం తలుపు తట్టే ముందు సంకేతాలు వస్తాయని అంటారు పెద్దలు. అలాంటి సానుకూల మార్పుల్ని ఆహ్వానించేందుకు, మనసుకు దైవంపై కేంద్రీకరించేందుకు ఈ మంత్రం అనేది ఒక ఆధ్యాత్మిక సాధనంగా కూడా భావించబడుతుంది. విశ్వాసంతో వినేవారికి సానుకూల ఆలోచనలని అందించిందని కూడా చెప్పవచ్చు. ఈరోజు మీరు వినబోయే ఈ మంత్రం కేవలం పదాల సమాహారం కాదు, దైవ స్మరణకు ఒక మార్గం,
కాబట్టి మీరు మనసారా వినాలి, విశ్వాసంతో జపించాలి, మీ ప్రయత్నాల్ని కొనసాగించండి. దైవ అనుగ్రహం, సరైన అవకాశాలు, మీ కృషి కలిపి మీ జీవితంలో మంచి మార్పులనైతే తీసుకువస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు. అసలు కుబేరుడికి సంపదతో ఉన్న సంబంధం ఏమిటి అంటే, పురాణాల ప్రకారం శ్రీ కుబేరుడు దేవతల ధనాధిపతిగా ప్రసిద్ధి చెందాడు. ఆయనను కేవలం బంగారం, వెండి, డబ్బుకు అధిపతిగా మాత్రమే కాకుండా ప్రపంచంలోని నిధులు, రత్నాలు, ఐశ్వర్యం, అలాగే సంపదను సంరక్షించే దేవుడిగా వర్ణిస్తారు. పురాణాల్లో కుబేరుడు విశ్రవస మహర్షి కుమారుడు, రావణాసురుడికి సవితి సోదరుడు కూడా. కుబేరుడు తన తపస్సుతో బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకుని అనేక వరాలని పొందాడని కథలు చెప్తూ ఉంటాయి. ఆ వరాల ఫలితంగా ఆయనకు ఉత్తర దిక్కుకు అధిపతిగా, అంటే దిక్పాలకుడిగా అనే గౌరవం లభించింది. అలాగే దేవతలను, సంపదను నిర్వహించే బాధ్యత కూడా అప్పగించబడింది. కుబేరుడి రాజధాని అలకాపూరి అని పురాణాలు పేర్కొంటాయి. ఈ నగరం బంగారం, రత్నాలు, నవరత్న సంపదలతో నిండి ఉంటుందని వర్ణించబడింది. అందుకే కుబేరుడు పేరు వినగానే ధనం, ఐశ్వర్యం, అదృష్టం గుర్తుకు వస్తాయి. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పురాణాల్లో కుబేరుడు సంపదకు యజమాని అయినప్పటికీ సంపదకు మూలశక్తి లక్ష్మీదేవి అనే భావిస్తారు. లక్ష్మీదేవి సంపదను ప్రసాదిస్తే కుబేరుడు ఆ సంపదను సంరక్షించే అధికారి అని అనేక ఆధ్యాత్మిక సాంప్రదాయాలు వివరిస్తాయి. అందుకే చాలా చోట్ల లక్ష్మీ కుబేర పూజ కలిపి చేస్తారు. ప్రజల్లో అయితే ఒక విశ్వాసం ఉందండి, కుబేరుడిని స్మరించడం వల్ల కేవలం ధనం మాత్రమే కాదు, ఆర్థిక క్రమశిక్షణ, సంపదను సద్వినియోగం చేసుకునే జ్ఞానం, అలాగే మంచి అవకాశాలు కూడా లభిస్తాయని. అందుకే వ్యాపారులు, ఉద్యోగులు, కొత్త కార్యక్రమాలు ప్రారంభించేవారు కుబేరుడి ఆశీర్వాదం కోరుకుంటారు. లక్ష్మీదేవత సంపదను ప్రసాదించే తల్లి అయితే ఆ సంపదను కాపాడే ఖజానా అధికారి కుబేరుడు. దేవతల ఖజానాకు కాపలాదారుడిగా నిలిచిన కుబేరుడి పేరు వేల సంవత్సరాలుగా ఐశ్వర్యానికి ప్రతీకగా మారింది. అందుకే సంపద గురించి మాట్లాడిన ప్రతిసారి కుబేరుడి పేరు తప్పకుండా వినిపిస్తుంది. అయితే ఎందుకు కుబేరుడు దేవతల ధనాధిపతి అయ్యాడు అంటే, ఈ పురాణాల ప్రకారం కుబేరుడు మొదటి నుంచి ధనాధిపతి కాదు. ఆయన గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. కుబేరుడి భక్తి, నియమనిష్టలు, ధర్మబద్ధమైన జీవనం చూసి బ్రహ్మదేవుడు సంతోషించి అనేక వరాల్ని ప్రసాదించాడు. ఆ వరాల్లో ముఖ్యమైనవి దేవతల సంపదకు అధిపతిగా నియమించడం, 2 ఉత్తర దిక్కులకు దిక్పాలుడిగా స్థానం ఇవ్వటం, ఇక అలకాపూరి అనే దివ్య నగరానికి రాజుగా చేయటం, ఇక నిధులు, రత్నాలు, ఖజానాలను సంరక్షించే బాధ్యత అప్పగించటం. పురాణాల్లో కుబేరుడు ధర్మపరుడు, న్యాయపరుడు, అలాగే సంపదని సక్రమంగా నిర్వహించగలవాడిగా వర్ణించబడ్డాడు. అందుకే దేవతల సంపదను కాపాడే బాధ్యత ఆయనకి ఇవ్వబడిందని కథనాలు చెప్తున్నాయి. మరొక విషయం ఏమిటంటే, కుబేరుడి వద్ద నవనిధులు అని 9 దివ్య నిధులు ఉన్నాయని పురాణాలు పేర్కొంటాయి. ఇవి అపారమైన ఐశ్వర్యానికి చిహ్నాలుగా భావించబడతాయి. అందువల్ల కుబేరుడు సంపదకు ప్రతీకగా మారాడు. దేవతలందరిలో ఎందుకు కుబేరుణ్ణి ధనాధిపతిగా ఎంచుకున్నారు? కారణం ఒకటే కాదు, అతడి తపస్సు, ధర్మం, సంపదని సక్రమంగా కాపాడగల సామర్థ్యం బ్రహ్మదేవుడు అతడి భక్తికి మెచ్చి ఇక దేవలోకంలో నిధులన్నిటికీ అధిపతిగా నియమించాడని పురాణాలు చెప్తున్నాయన్నమాట. అప్పటి నుండి కుబేరుడు పేరు వినగానే ధనం, ఐశ్వర్యం, ఖజానాలు గుర్తుకు వస్తాయి. అయితే పురాణాల ప్రకారం అండి, కుబేరుడు సంపదను సృష్టించే దేవుడు కాదు, సంపదను సంరక్షించి అలాగే నిర్వహించే దేవతగా, ఖజానా అధికారిగా వర్ణించబడతాడనమాట. అందుకే ఆయన ధనాధిపతి అనే బిరుదు వచ్చింది. అయితే ఈ దేవతలకి ధనాధిపతిగా ఎందుకు ప్రసిద్ధి చెందాడు అంటే, ఇక ఒక పురాణ కథ అయితే ఉందండి. కుబేరుడు విశ్రవస మహర్షి కుమారుడు. చిన్నప్పటి నుంచి ఆయన ధర్మం, నిజాయితీ, అలాగే దైవభక్తితో జీవించాడని పురాణాల్లో చెప్పబడ్డాయి. సంపదను పొందటం కోసం కాదు, భగవంతుడి అనుగ్రహం కోసం ఆయన వేల సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేశాడని కూడా కథనాలు పేర్కొంటాయి. ఆయన తపస్సుకు సంతోషించిన బ్రహ్మదేవుడు ప్రత్యేకమైన వరాలు కోరుకోమని చెప్పాడట. అప్పుడు బ్రహ్మదేవుడు కుబేరుడి భక్తిని, ధర్మాన్ని చూసి ఒక అసాధారణ బాధ్యతను అప్పగించాడు. అదే ఏంటంటే దేవతల సంపదను సంరక్షించే అధికారం. అంటే దేవలోకంలో ఉన్న నిధులు, రత్నాలు, బంగారం, ఐశ్వర్యానికి సంబంధించిన ఖజానాన్నిటికీ కుబేరుడు అధిపతి అయ్యాడనమాట. అందుకే ఈ కారణంగా కూడా ఆయన ధనాధిపతి అని పిలవటం ప్రారంభమైంది అని కూడా పురాణాల ప్రకారం అండి. ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. కుబేరుడు డబ్బుని సృష్టించే దేవుడు కాదు కదా, సంపదను ప్రసాదించే ప్రధాన దైవశక్తి అయితే లక్ష్మీదేవే. అయితే ఈ సంపదను సంరక్షించేది మాత్రం, నిర్వహించడం మాత్రం, ఈ ఖజానాలపై అధికారాన్ని కలిగి ఉండటం మాత్రం కుబేరుడికి బాధ్యతగా ఒప్పచెప్పారనమాట. అందుకే అనేక దేవాలయాల్లో లక్ష్మీ కుబేరుల్ని కలిపి
వాళ్ళు ఆరాధిస్తారనమాట. ఈయనలో ఇంకొక ప్రత్యేకత కూడా ఉందట. ఏమిటంటే కుబేరుడు ఉత్తర దిక్కుకు దిక్పాలకుడు. మన సాంప్రదాయంలో ఉత్తర దిశను సంపద అభివృద్ధి, అలాగే ఐశ్వర్యానికి సంకేతంగా భావిస్తారు. ఆ దిశకు అధిపతిగా కుబేరుడు నియమించబడటం కూడా ఆయనకు ధనాధిపతి అనే గుర్తింపుని మరింత బలపరిచింది అని కూడా చెప్పవచ్చు. పురాణాల్లోనండి కుబేరుడి పాత్ర మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని కూడా ఇస్తుంది. సంపద అనేది కేవలం డబ్బు కాదు, దాన్ని ధర్మబద్ధంగా కాపాడటం, సద్వినియోగం చేయటం కూడా అంతే ముఖ్యమైంది. కుబేరుడు దేవతల ధనాధిపతి కావటానికి కారణం ఇదే అన్నమాట. ఏంటంటే ఈ సంపదని బాధ్యతగా నిర్వహించే అర్హత కలిగి ఉండటం అని కూడా చెప్పవచ్చు. అయితే ఎందుకు ఉత్తర దిక్కుకి అంత ఇది అంటే కనుకండి, పురాణాల ప్రకారం, వాస్తు సాంప్రదాయాల ప్రకారం విశ్వానికి 8 ప్రధాన దిశలుగా విభజించి ప్రతి దిశకు ఒక దిక్పాలకుడిని నియమించారని చెప్తారు. ఆ దిక్పాలకుల్లో ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు. ఈ పురాణాల కథల ప్రకారం ఏంటంటే కుబేరుడు బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకున్నప్పుడు బ్రహ్మదేవుడు ఉత్తర దిక్కుకి పాలన బాధ్యతని ఇచ్చాడనమాట. అప్పటి నుంచి కుబేరుడు ఉత్తర దిశకు దిక్పాలుడిగా ప్రసిద్ధి చెందాడు. అంతేకాకుండా ఆయన అలకాపూరి రాజ్యం ఉన్నది కదండి. ఆ రాజ్యం అనేది హిమాలయ ప్రాంతంలో కైలాస పర్వతానికి సమీపంలో ఉత్తర భాగంలో ఉందని వర్ణించబడింది గ్రంథాల్లో, పురాణాల్లో. కుబేరుడు అక్కడి నుంచి తన రాజ్యాన్ని పాలించేవాడని కథనాలు చెప్తున్నాయన్నమాట. అందువల్లే ఉత్తర దిశ ఆయనతో ప్రత్యేకంగా అనుసంధానమైంది అని కూడా చెప్తున్నారు. వాస్తు శాస్త్రాల్లో కూడా ఉత్తర దిశను సంపద, వ్యాపారం, అవకాశాలు, అభివృద్ధికి అనుకూలమైన దిశగా భావిస్తారు. దీనికి ప్రధాన కారణం కుబేరుడు ఉత్తర దిక్పాలుడుగా ఉండటమే అని కూడా చెప్పవచ్చు. ఇక ఈ మంత్ర విషయంలోకి వస్తేనండి, మీకు డబ్బు అనేది చాలా అత్యవసరం అయితే కనుక మీరు దీన్ని నిర్లక్ష్యం చేయకుండా చక్కగా ఈ మంత్రాన్ని కేవలం 21 సార్లు అండి జపిస్తే చాలు. ఇక మీకు అద్భుతాలే జరుగుతాయి. మీకు డబ్బు అనేది ఏదో ఒక రకంగా అన్నమాట మీకు అంది తీరుతుందని కూడా పండితులు చెప్తున్నారన్నమాట. ఏంటంటే ఇది విన్న తర్వాత, మీరు జపించిన తర్వాత అండి మీకు కొత్త అవకాశాలు కూడా తలుపు తట్టవచ్చని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అయితే ఈ మంత్రం వచ్చేసి ఏమిటి అంటేనండి, ఇక మంత్రం వచ్చేసండి ఓం యక్షాయ కుబేరాయ వైశ్రావణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్యం సమృద్ధిమే దేహి దాపయ స్వహ అనమాట. ఈ మంత్రం చదివేసుకుంటే చాలన్నమాట. యక్షాయ కుబేరాయ వైశ్రావణాయ అంటే యక్షరాజు విశ్వవసుని కుమారుడైన కుబేర స్వామికి నమస్కారం. ధనధాన్యాధిపతయ ధనం అలాగే ధాన్యాలకు అధిపతి అయిన స్వామి. ధనధాన్య సమృద్ధిమే దేహి నాకు ధనం, ధాన్యం అలాగే ఐశ్వర్యం అనే సమృద్ధిని ప్రసాదించండి. దాపయ స్వహ మీ అనుగ్రహం నాకు కలిగించండి అని అన్నమాట. ఇక దేవతల ఖజానాలకు అధిపతి అయిన శ్రీ కుబేర స్వామిని స్మరించి ఈ పవిత్ర మంత్రాన్నండి లక్షల మంది భక్తులైతే జపిస్తున్నారు. సంపద మాత్రమే కాదు, ఆర్థిక స్థిరత్వం, మంచి అవకాశాలు అలాగే ఐశ్వర్యం కోసం కూడా ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తారు. మీరు కూడా మనసారా శ్రీ కుబేర స్వామిని స్మరిస్తూ ఈ మంత్రాన్ని జపించండి. ఈ మంత్ర జపం భక్తి, ఏకాగ్రత, సానుకూల దృక్పథంతో చేస్తే చాలు ఫలితాలు అనేవి ఇక అద్భుతంగా వస్తాయి. మీరు ఎంత నమ్మకంగా చేస్తే అంత అద్భుతాలు జరుగుతాయని చెప్పాలి. అంతేకాదండి, ఇది పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుంది అని కూడా పండితులు అంటున్నారనమాట. మనం చేసే పనులనేవి